ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఇంకెన్ని రోజుల్లో దాని వెనకాల అలా తిరుగుతావు? చెప్పాడే మానేసి. చెప్పేద్దామని వెళ్ళిన ప్రతిసారి తన ఫేస్ చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకురా భయం? చెప్పేస్తే నీలో ఉన్న టెన్షన్ పోతుంది కదా. నీకేంట్రా ఎన్నన్నా చెప్తావు? తాడు బొంగరోలే నా కొడుకువి. ఒరే, ఊరుకుంటున్నా కదని చెప్పి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి సరిపోయింది, కానీ అదే చేసి ఉంటే నీ పిల్లని ఎప్పుడో పడగొట్టేసేవాడిని. ఆహా ఆహా ఏంట్రా? నేను చెప్పింది చేస్తే ఆ పిల్ల నీకు దొరుకుద్ది, లేదంటే ఇక నువ్వు జీవితాంతం ఆ పిల్లకి పెళ్ళి అయిపోయి పిల్లలున్నా కూడా దాని వెనకాల తిరుగుతూనే ఉంటావు. సరే ఏంటో చెప్పు. రేపు ఆ పిల్ల ఎలాగో ఆఫీస్ ఆఫ్కి వస్తుంది, వెళ్ళిపోయి నీ మనసులో మార్చి చెప్పేసి పని అయిపోద్ది. సరే సరే ఏంట్రా? రేపు ఏం చేస్తావు నేను చూస్తా. మాట్లాడేద్దాం. హాయ్. హాయ్. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అది మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఓ అవునా? ఎస్, కానీ అది కాదు. మరి ఇంకేంటి? నేను మీకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను. వాట్ ద ఫక్? ఎస్, ఐ షుడ్ బ్రేకప్ విత్ యూ. ఇంకా ఎంతకాలం అండి మీ వెనకాల తిరగాలి? రోజు మీ ఇంటెన్షన్ కోసం ఇంకెంత వెయిట్ చేయాలి? అందుకే ఐ బ్రేకప్ విత్ యూ అండి. సారీ అండి, మీరేమైనా చెప్తున్నారా? రే చెప్పావా? ఏమైంది? మామా కష్టపడి ప్రిపేర్ అయ్యి చెప్పిందంతా వినలేదురా. ఇప్పుడు మళ్ళీ చెప్పాలా మామా? ఏమీ వినలేదురా అసలు. ఎంత కష్టపడ్డాను. వాట్? ఎంత ప్రిపేర్ అయ్యాను, అసలు ఒక్క ముక్క కూడా వినలేదు. తాగేసి ఇంటికి వెళ్తే మా అమ్మని మేనేజ్ చేయడానికి కూడా ఎంత కష్టపడలేదురా. హలో, ఏంటో చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటే నాకేం అర్థం అవ్వాలి? అది కాదండి. ఏం కాదండి? ఫస్ట్ నువ్వు చెప్పు. మేడం, మీరు మరీ అంత భయపెడుతూ మాట్లాడకండి మేడం. పిల్లడు భయపడతాడు. అరే, ప్రతి మగాడికి ఓ రోజు వస్తుందిరా. ఈ రోజు నీది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. నీ వెనకాల నేనున్నా. చెప్పే. అది కుక్క కదరా. మగాడికి కుక్కకి ఈ రోజులో పెద్ద తేడా ఉందిరా. చెప్పు. నేను మార్గదర్శిలో చేరానండి. నేను ధైర్యం తెచ్చుకుంటాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్తావా లేకుంటే వెళ్ళిపోవాలా? మీరు మరీ అంత హార్ష్గా మాట్లాడకండి. మా వాడు అట్ట అవుతున్నాడు. వాటర్ ఇవ్వరా? లేదురా. నేను వాటర్ తాగేసి వస్తాను. అరే ఏమైందిరా నీకు? ఉట్టప్పుడు అందరితో బాగానే మాట్లాడతావు కదా, ఈ అమ్మాయితో మాట్లాడడానికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? చూడు, నువ్వు బ్రేకప్ చెప్పాలని వచ్చావు, చెప్పేసాయి. నీదే పై చేయి ఉండాలి, అర్థమైందా? బీ కాన్ఫిడెంట్ రా. ఓకే, ఈసారి కన్ఫర్మ్ గా మా ఊరు చెప్పేస్తారు. చెప్పరా? ఈసారి కన్ఫర్మ్ గా సావేరా నాకు. లెట్స్ బ్రేకప్. ఎస్, ఇట్స్ ఓవర్. ప్రతిసారి నీ ఇంటెన్షన్ కోసం నేను కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. రోజు నీ మ్యాచింగ్ డ్రెస్ల కోసం కలర్ డ్రెస్లు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అవును, రోజు ఉతకలేక నేను చచ్చిపోతున్నాను. అయినా నువ్వేంటి రోజు కలర్ డ్రెస్లు వేసుకుంటావు? అయినా బాగుంటావు అనుకో. ఇంతకీ నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? దోబి, నీకెందుకు? ఇలా రోజుకో కలర్ డ్రెస్ వేసుకుని ఇంత కలర్ఫుల్ గా రెడీ అవడం
చాలా పెద్ద క్రైమ్ తెలుసా. అయినా మా వన్ సైడ్ లవర్ బాధలు మీకేం తెలుసు. అయినా నీకు విషయం తెలుసా, అతిగా వెంటపడే మగాడు అతిగా చేదరించుకునే ఆడిది బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. నువ్వు వెళ్ళిన షాపింగ్లకి, నువ్వు తిరిగిన రెస్టారెంట్లకి నీ వెనకాలే తిరిగి తిరిగి నీకు నచ్చిన ఫుడ్ ప్రతిదీ నేను ఆర్డర్ పెట్టుకొని తిని ఇలాగ ఉండేటోడిని. ఇలా తయారయ్యాను. ఓహో, ఎంత ఆలోచించినా నువ్వు నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అన్నీ కాదని ఒక స్టెప్ ముందుకు వెళ్తే నీ విషయంలో నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అనిపించేలా ఇంకో సిచ్యువేషన్ ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. మా ఫ్రెండ్స్తో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి నీ వెనకాల తిరగడం నా వల్ల కావట్లేదు. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. అదేంటో గానీ నువ్వు బయటికి రావడం, నేను నీ వెనక రావడం, నీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ నా ప్రేమ కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలుస్తుంది. నీకు తప్ప. ప్రేమించినోడి ప్రేమ ప్రేమించిన అమ్మాయికి తప్ప ప్రతి పనికి మాలిన ఎదవకి తెలుస్తుంది. ఆ అమ్మాయికి మాత్రం తెలీదు. నేను నీ వెనక రావడం, నువ్వు నన్ను చూడకపోవడం, నేను నీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోవడం, ఎక్కడ నేను లైఫ్ అంతా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటూ నీ వెనక్కి కుక్కలా తిరుగుతూ ఉండిపోతానేమో అని భయం వేస్తుంది. అప్పుడప్పుడు నన్ను నేను కోల్పోతానేమో అని భయం వేస్తుంది. సో అందుకే ఇది ఇక్కడితోనే ఎండ్ చేస్తే బెటర్. సో ఐ వాంట్ స్టాప్ దిస్, స్టాప్ హియర్. ఇక్కడితో ఈ వన్ సైడ్ రిలేషన్షిప్ ఆపేద్దాం. లెట్స్ మూవ్ లైక్ ఏ స్ట్రేంజర్స్. ఇక్కడ నుంచి నువ్వెవరో నేనెవరో. వన్ లాస్ట్ వర్డ్. నాకు నిన్ను బాధపడడం తెలీదు, నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు. అన్నీ చెప్పేసినట్టేనా? ఇంకేమైనా మర్చిపోయావా? హా? అసలు 4 days బ్యాక్ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకుని నా ఆఫీస్ దగ్గర నువ్వు నన్ను ఫాలో చేస్తున్నట్టు నేను అబ్జర్వ్ చేయలేదనుకున్నావా? అబ్జర్వ్ చేశా. అయినా నేను ఎందుకు కామ్గా ఉన్నానో తెలుసా? మీరు సెన్స్లెస్ గా చేసే ప్రతి పని మేము ఎంజాయ్ చేయాలా? మేము సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తామా? ఆబ్వియస్లీ. అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుతుంది అని ఫీల్ అవ్వకుండా మీకేమనిపిస్తే అది చేసేస్తారు. అందరూ ఏదైనా అనుకుంటారని మేం మిమ్మల్ని భరిస్తాం. బేసికల్లీ అమ్మాయిని అందరూ జడ్జ్ చేసే వాళ్ళే కదా. మేమేం చేసినా తప్పే. అందంగా రెడీ అయితే తప్పు, రెడీ అవ్వకపోతే తప్పు, నలుగురితో నవ్వుతూ మాట్లాడితే తప్పు, నవ్వకపోతే తప్పు, నవ్వకపోతే దీనికి పొగరు అనుకుంటారు, నవ్వితే ఇది వేస్టు, అందరితోని నవ్వుతూ మాట్లాడుతుంది, దీనికి ఎంతమంది ఉన్నారో అనుకుంటారు. కామ్గా ఉంటే యాటిట్యూడ్ అంటారు. మా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? టెంపుల్ ముందు చెప్పులు పెట్టి లోపలికెళ్తాం. అదేంటో తెలియదు గాని బయటకొచ్చి చూసేసరికి 2 చెప్పులు ఎక్కడుంటాయో తెలుసుకోవడానికి టైం పడుతుంది. అలాగే మీ అబ్బాయిలు కూడా అంతే. యాక్సెప్ట్ చేయకముందు ఒకలా ఉంటారు, యాక్సెప్ట్ చేశాక ఇంకోలా ఉంటారు. మీరెప్పుడు ఎలా ఉంటారో మీకే తెలియదు. నాకా లైఫ్ వద్దు బాబు. సింగిల్ లైఫ్, బిందాస్ లైఫ్. నేను చెప్పాల్సింది చెప్పేశా. ఇక నీ లైఫ్ నీ ఇష్టం. అరే ఆ, నేను కదరా బ్రేకప్ చెప్పాలి, అవును. అది చెప్పేసి వెళ్ళిపోతుందేంట్రా? ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా, వాళ్ళు చెయ్యే పైన ఉండాలనుకుంటారు.